ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ లో సంచలనం. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని తిడితేనో జైల్లో పెడితేనో మీ కసి తీరుతుంది అనుకుంటే మీరు నా రక్తం అడిగినా నన్ను జైల్లో వేసినా దానికి నేను 100% సిద్ధమని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అయితే ప్రకటించారు. కానీ ఇగోలకు పంతాలకు పోయి రైతుల పంటలను ఎండగట్టకండి. తక్షణమే కన్నెపల్లి దేవాదుల మోటార్లు పూర్తి స్థాయిలో ఆన్ చేసి రాష్ట్రాన్ని కరువు బారి నుంచి కాపాడండి. క్రెడిట్ అంతా మీరే తీసుకోండి అని సూచించారు. లేకపోతే ఎండిన ప్రతి పంటకు, రాలిన ప్రతి రైతు కన్నీటి బొట్టుకు తెలంగాణ సమాజం రేపు మిమ్మల్ని దోషిగా బోన్లో నిలబెడుతుంది, ఖబర్దార్ అని హెచ్చరించారు. ఇక సీఎం అజ్ఞానం. తెలంగాణ భవన్లో ఆదివారం మీడియాతో మాట్లాడారు. రైతులు సాగు నీరు అడిగితే ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చెల్లాలి, బెల్ట్తో కొట్టాలని చెప్పేసి ఒక సీఎం మాట్లాడడం అత్యంత జుగుప్సకరంగా అన్నారు. మొన్నటి వరకు గోదావరి నీళ్లే లేవు అని అబద్ధం చెప్పిన కాంగ్రెస్ నేతలు కేటీఆర్ అక్కడికి వెళ్లి పారుతున్న గోదావరిని లైవ్ లో చూపించగానే నాలుక ఖర్చుకున్నారు. మేడిగడ్ల గేట్లే మూయకుండా కన్నెపల్లి మోటార్లు ఎలా నడుపుతున్నారని సీఎం అజ్ఞానంతో మాట్లాడుతుంటే పక్కనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మైక్ లాక్కొని సరిచేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సో ఇక కన్నెపల్లి మోటార్లు అంటే 93.5 మీటర్ల ఎత్తులో నడుస్తాయి. ప్రస్తుతం నదిలో 1,00,000 క్యూసెక్ల వరద వస్తుంది. నీటి మట్టం 97.5 మీటర్ల ఎత్తులో అయితే ఉంది. గేట్లు వేయాల్సిన అవసరం లేదన్నారు. మొన్నటి దాకా నిపుణుల కమిటీ రిటైర్డ్ ఇంజనీర్లు అన్న సీఎం ఇప్పుడు వాళ్ళ నీళ్లు ఎత్తమని టెక్నికల్ సూచన చేయగానే వారు జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏనాడు రిటైర్డ్ ఇంజనీర్లు మేడిగడ్డ ఫిజబుల్ కాదని చెప్పలేదన్నారు. మిడ్మానేరు నేరుగా నీళ్లు తీసుకెళ్లడం కష్టం కాబట్టి వరుస బ్యారేజీలు కట్టి ఎల్లంపల్లి ద్వారా తీసుకెళ్లామని సాక్షాత్ వారే జస్టిస్ ఘోష్ కమిషన్ కు అఫిడవిట్లో ఇచ్చారన్నమాట. ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి అధికారులు సైతం కేవలం 8.5 కోట్ల ఖర్చుతో ఒక కాఫర్ డ్యామ్ ను కట్టుకొని నీళ్లు ఎల్లంపల్లికి తీసుకొచ్చామని ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ నీళ్లు ఎత్తకుండా, మోటార్లు ఆన్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై తాము చేసిన దృష్టిశరం ఎక్కడ బట్టబయలు అవుతుందని అన్న భయంతో కాంగ్రెస్ ఇగోలకు పోతుందన్నారు. ఇక కాంగ్రెస్ లో హయాంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ కట్టిందని చెప్పడం పచ్చి అబద్ధం అన్నారు. 2004లో ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పుడు మంత్రిగా నా పేరు కూడా శిలాఫలకంలో ఉందన్నారు. 2014 వరకు కూడా 3,347 కోట్లు ఖర్చు పెట్టి అందులో 5 టీఎంసీలో నీళ్లు కూడా నింపలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 18,700 ఎకరాల భూసేకరణ, 1,448 ఇండ్ల ఆర్ఆర్ మాత్రమే జరిగింది. తెలంగాణ వచ్చాక బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఎకరాలకు భూసేకరణ చేసి 13,296 ఇండ్లు కట్టి పునరావాసం కల్పించారన్నారు. 2,052 కోట్లు ఖర్చు చేసి 2,016 రూపాయల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేస్తామని 16లో భాగంగా టీఎంసీ అంటే మొత్తానికి ఈ విధంగా ఒక అంటే నీళ్లు వస్తున్నాయని చెప్పడం, తర్వాత గేట్లు ముయ్యం అనే విధంగా చెప్పడం. ఇప్పుడు దేవదల ప్రాజెక్ట్ నుంచి 10 మోటార్లు ఉంటే 2 మోటార్లు మాత్రమే ఎత్తుతున్నారని, కిందికి పట్టిసీమ గోదావరి పైన నీళ్లు వస్తుంటే అక్కడికి ఎలా వచ్చాయని, ఇక మొత్తం మీద రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల మీదనే రాజకీయం నడుస్తుంది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా. ఎవరికి వారే సవాళ్ళు. మొత్తం మీద రాష్ట్రంలో రానున్న రోజుల్లో వచ్చేసి ఎల్నిలో ప్రభావం అయితే ఉందని చెప్తున్నారు. సో